గురువుగారు ఇప్పుడు 'రప్ప రప్ప' అనే డైలాగు చాలా వినిపిస్తుంది. అంటే ఏపీ రాజకీయాలు అసలు ఏదన్నా ఓపెన్ చేస్తే చాలు, ఇది ఛానల్ ఓపెన్ చేస్తే 'రప్ప రప్ప' అనే డైలాగు మొత్తం ఎందులో అయినా మోత మోగిపోతుంది. అయితే దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏంటంటే వీళ్ళు అధికారంలోకి వస్తే హ్మ్. ఒక అభిమానం అనుకుంటాను. అధికారంలోకి వస్తే మళ్ళా మాకు తప్పనిసరిగా 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. హ్మ్. అప్పుడు ఇంకేం లేదు, ఏటపోతులు నరికినట్టు రప్ప 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 తలకాయలు తెగటమే. ఇంకా చిన్నోడు పెద్దోడు అన్న సమస్య లేదు. ఇంకా టీడీపీ కొడుకులను అని చెప్పేసి అని పెట్టేశాడు. హ్మ్. అని మనం యూట్యూబ్లో చూసాం. హ్మ్. అది కొంచెం వైరల్ అయింది. తర్వాత మళ్ళీ వీళ్ళు ఏంటంటే ఒక ప్లకార్డు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి వచ్చాడు. హ్మ్. ఎక్కడో మీటింగ్ ఏదో పెడితే ఆ మీటింగ్కి వచ్చినప్పుడు ఈ ప్లకార్డు పట్టుకుని ప్లకార్డు మీద రాశారు, మేకపోతు తలకాయలు తగినట్టు గంగమ్మ జాతరలో మేకపోతు తలకాయలు తగినట్టు రప్ప 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 తెగాల్సిందని చెప్పేసి అని పైకి పెట్టుకుని వచ్చి చూశాడు. అదే వైరల్ అయింది. హ్మ్. ఏమనుకుంటారు జనం? దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఒక అభిమాని రప్ప 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 గంగమ్మ జాతరలో ఏదో పుష్ప సినిమాలో అన్నట్టు డైలాగు పెట్టుకున్నాడు అతను అని ఇతను సమర్థించడానికి ప్రయత్నం చేశాడు. అందువల్ల మరీ వైరల్ అయిపోయింది అనమాట. అది అంటే ఆయన ఉద్దేశం అంతేగా, ఇది తప్పు, అలా అనటం తప్పు, అలా పెట్టకూడదు, అలా పెట్టడం చాలా తప్పు ఇది అని జగన్మోహన్ రెడ్డి గారు ఖండించినట్లయితే బాగుండేది. ఆయన ఖండించలేదు, సమర్థించాడు. సమర్థించడం వల్ల ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రప్ప రప్ప వాడేస్తున్నారు. ఇంకా రప్ప 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 వాడేస్తున్నారు. ఇంకా అంతే.